అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ హోమ్ రూహీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బెల్లంతో చేసుకున్న హెల్దీ రాగి లడ్డూలు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. మన పిల్లలకి ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. మనందరికీ తెలుసు రాగులలో ఎన్ని పోషకాలు ఉంటాయో. రోజు ఒక్క లడ్డు ఇచ్చినా చాలు, వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మరి ఈ హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఒక ఫ్రై ప్యాన్లో 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ మినప్పప్పు, ఒక పావు కప్ బాదం, అలాగే కాజు, ఒక 5-6 ఇలాచీలు అన్నీ కలిపి ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే పాత్రలోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది చాలా చక్కగా పౌడర్ అయిపోయింది. దీంట్లో మనం 1 కప్పు బెల్లం పొడిని వేసుకుంటున్నాను. మీరు బెల్లం పౌడర్ లేకపోయినా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని దీంట్లో కొంచెం కొంచెంగా కలుపుతూ లడ్డూలుగా చేసుకోవాలి. ఇందులో మనం కాజు పప్పు, బాదం పప్పు, అలాగే మినపప్పు వాడాం కాబట్టి ఇది మన పిల్లలకి చాలా మంచి ప్రోటీన్ లడ్డు. ఈ రాగి లడ్డూలు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఒక 2-3 వీక్స్ అయినా వాడుకోవచ్చు. ఇదేమి పాడవవు. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా లడ్డూలు చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డూలు రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.